ఈ ఓలా కూడా ఊబర్ కూడా మంచి ఆఫర్ పెట్టి కస్టమర్లకు రైడర్లకు మంచి ఆఫర్ పెడితే ఈ బలుగుతుంది కానీ మరి అడ్డగోలో తీసుకుంటాడు పైసలు లేడు. ఇంత పర్సన్ చెప్తే ఎట్లా ర్యాపిడోగా ఇంత శ్రావణి అక్క వచ్చినాక ఇప్పుడు ఒకటి ఊబర్లో రైడ్ తీసుకొని వచ్చినా నాకు చూపించేటప్పుడు 35 రూపీస్ చూపెట్టింది, ఇక్కడికి వచ్చిన తర్వాత 25 రూపీస్ అయిపోయింది. అది హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ఇప్పుడు ప్రజెంట్ నేను లింగంపల్లిలో ఉన్నా. ఇందాకనే ఒకటి ఈషాగూడ నుంచి ఇక్కడనే ఇదే ఏరియాలో ఒక డ్రాప్ చేసిన. దానికి 17 కిలోమీటర్లు వచ్చిన నేను. 17 కిలోమీటర్లు వస్తే 120 రూపాయలు వచ్చినాయి నాకు. 10 రూపాయలు లాస్. దాళ్ళకి వెళ్ళి కట్టింగ్ ఉన్నది. ఇంకా అది ఎంత కట్ చేసుకున్నాడు చూడలే. కానీ మళ్ళీ ఒకటి ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి ఒక రైడ్ పడ్డది. చక్కని యాక్సెప్ట్ చేసిన. మళ్ళీ లేట్ అవుతుందో మళ్ళీ ఇటు పోతామో అని చెప్పి యాక్సెప్ట్ అయితే చేసిన. పొద్దున నాకు కరెక్ట్ 7 గంటలకేమో బయటికి వెళ్ళినా. 7:15కేమో రైడ్ పడ్డది నాకు. 7:15 7:20కి అట్లా పడ్డది రైడ్. టైం ఎంత అవుతుంది? 7:43 అవుతుంది. మళ్ళీ హైటెక్ సిటీ పోతాను. ఇందాక లోపడినప్పుడు 2 కిలోమీటర్లు ఉంటాయి పికప్ లొకేషన్. ఒక 950 మీటర్స్ అయితే పికప్ లొకేషన్ వచ్చేస్తుంది. 85 నేను వచ్చింది 7.7 కిలోమీటర్స్ వచ్చిన. కస్టమర్ ఇచ్చింది నాకు 98 రూపీస్ ఇచ్చిండు. అంటే ఆయన ఎక్స్ట్రా 13 రూపాయలు వేసిండు కాబట్టి 98 రూపీస్ అయింది. దాళ్ళకి వెళ్ళి 30 రూపాయలు కట్ చేసుకున్నాడు వీడు. మరీ దారుణంగా కట్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు వీడు నాకు 7.7 కిలోమీటర్స్ వచ్చినందుకు 67 రూపాయలు వచ్చినాయి నాకు. అంతే ఈయన కట్టింగ్. ఇప్పుడు రేటు రా నాయన, నన్ను చాలా రోజులు బతుకుతాను. ప్రజెంట్ ఇన్నర్బిట్ మాల్ దగ్గర ఉన్నా నేను. ఇందాక నాకు రైడ్ తీసుకొచ్చిన కొండాపూర్ నుంచి ఇక్కడ ఇన్నర్బిట్ ఆపోజిట్లో డ్రాప్ చేసిన కస్టమర్ని. కానీ దీనికన్నా ముందు రైడు నేను ఎక్కడి పొద్దున ఫస్ట్ రైడ్ నేను పోయింది లింగంపల్లి నుంచి ఇటు హైటెక్ సిటీకి ఒక రైడ్ తీసుకోవాల్సిన. ఎన్ని కిలోమీటర్లు? 7 కిలోమీటర్ల రైడు. 7 కిలోమీటర్ రైడ్ అయితే దాని కస్టమర్ కొట్టింది 13 రూపాయలు ఎక్స్ట్రా కొట్టింది నాకు. మొత్తం రైడ్ అయిపోయిన తర్వాత కస్టమర్ కొట్టింది నాకు 94 రూపాయలు కొట్టింది కస్టమర్ నాకు. 94 రూపాయలలో 30 రూపాయలు కట్ చేసుకున్నాడు వాడు. సరే అని చెప్పి కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే అది ఏమంటాని, ఇట్లా సో సిచ్యువేషన్, నేను పలానా కాన్సర్ వచ్చిన పలానా కాడ డ్రాప్ చేసినా, నాకు ఇంత అమౌంట్ వచ్చేది ఉంటే ఇంత అమౌంట్ కట్ అయిపోయింది అని చెప్పి చెప్పిన దానికి. ర్యాపిడోలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కాకుండా కిలోమీటర్ 10 రూపాయల ఆప్షన్ ఉంటుంది. అది నాకు మొన్న వరకు చూపెట్టింది, ఇప్పుడు చూపిస్తలేదు. అది వాళ్ళ ఫోన్ చేసి అది ఏమంటాని, అది లేదండి, అది ఆప్షన్ డిసేబుల్ చేసినాం మేము, దాని మీద బ్యాక్ అండ్ వర్క్ నడుస్తుంది, అది ఓకే అయిన తర్వాత అందరికి అనబుల్ అవుతుందండి, మీ ఒక్కరు కదా నా ఇవ్వరికి లేదు అని చెప్పాను అన్నది. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాడు ఇదే ఆప్షన్ అనబుల్ చేసుకొని వాడు కిలోమీటర్ 10 రూపాయలు వస్తానికి. చిన్న రైడ్లు కొట్టండి, పెద్ద రైడ్లు కొట్టండి, వాటి ఎటన్నా వాడికి కిలోమీటర్ 10 రూపాయలు వస్తాయి. ఇది నాకు ఇక్కడనే డ్రాప్ అయిపోయిన తర్వాత ఒక అడిగిన ర్యాపిడో రైడర్ని, ఆయనకు కూడా ఉన్నది కిలోమీటర్ 10 రూపాయలు వస్తాయని, నాకు అది ఆప్షన్ ఉన్నది నాకు అని చెప్పాను అంటాను. మరి 30 రూపాయలు అంటే ఏంది అడ్డగోలుగా. సరే ఆ 30 రూపాయలు తీసుకొని ఆడు నాకనే 7.4 కిలోమీటర్స్ ఏమి వచ్చిన, 7.6 కిలోమీటర్స్ వచ్చిన దానికి. సరే 7.4 కిలోమీటర్స్ అనుకున్నా కూడా ఒక 70 రూపాయలు అని ఇవ్వాల్సింది నాకు. మరి దారుణంగా 67 రూపాయలు ఇచ్చినాయి నాకు ఆ రైడ్. పికప్ 2 కిలోమీటర్ పోయినా దానికి నేను. మరి అడ్డగోలో తీసుకుంటాను పైసలు లేడు. సరే ఊబర్ అన్నా కొట్టుకుందాం అనుకుంటే ఊబర్లో పైసలు తక్కువ వస్తాయి. 10 కిలోమీటర్ పోతే దానికి ఒక 70 రూపాయలు చిల్లర వస్తాయి అంతే. అంటే అందాక చెప్తున్నా. మొన్నటి వరకు ఓన్లీ పోటరే కొట్టుకుంటుండే నేను. పోటర్లో మస్తు పడుతుండే రైడ్లు. ఈ మధ్యలో పోటర్కి ఏమైందో పోటర్ పడతలేవు, పోటర్ ఎక్కువ పడతలేవు ఈ మధ్యలో. మొన్న వరకు పోటర్ 10 అయిపోయి 10 కరెక్ట్ 10 గంటలకి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తుండే నేను. 9:30 10 గంటలకు ఆన్ చేసి పెడుతుండే, ఏదో ఒక రైడ్ పడుతుండే. 9:30 నుంచి 10 గంటల లోపు నాకు ఒక రైడ్ పడుతుండే. పక్కా పోటర్ ఒక రైడ్ పడుతుంది, ప్రతిరోజు పడుతుండే. నేను ఉండేది యూసఫ్ లేకపోతే యూసఫ్లో పడుతుండే, లేకపోతే కార్మిక నగరో శ్రీనగర్ కాలనీయో. నాకు ఈ దగ్గరలో పోటర్ కంపల్సరీ ఒక రైడ్ పడుతుండే నాకు పొద్దున. అలాంటివి పోటర్ రైడ్లు వరడే బంద్ అయిపోయినాయి. అంటే ఎందుకు ఈ మధ్యన తక్కువ పడుతుంది పోటర్. మరి దానికి ఏం ప్రాబ్లం ఉండదో మరి
నా నా ఫోన్ ప్రాబ్లమా, నా ప్రాబ్లమా, నా నిజంగా రైట్లు పెడతలేదు, ఏం అర్థమైతే లేదు. నానగ్రామ్ కూడా కట్ట నీకు ఇప్పుడు నానగ్రామ్ కూడా పోతే బయటికి వెళ్ళా. అయిపోయింది, టైం అయిపోయింది. నువ్వు తట్టే ఉండాలి ఇక. 9 కిలోమీటర్ పడ్డది రామ బైక్ రైడ్. కానీ బైక్ రైడ్ అంటే ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేసేది 9 కిలోమీటర్లు. నాకు కరెక్ట్ నాకు 90 రూపాయలు వస్తుండే. నాకు ఇది పిక్ చేసుకొని పోయేది ఉంటే నాకు బైక్ బూస్ట్ అని పడితే అదే 9 కిలోమీటర్ రైడ్ నాకు వీన తర్వాత 70 రూపాయలు చిల్లర. అంటే మహా అంటే 80 రూపాయలు వస్తాయి నాకు. 10 రూపాయలు లాసు. 10 రూపాయలు లాస్ అంటే ఇప్పుడు దీనిలో డ్రాప్లో 10 రూపాయలు లాసు. శ్రీనగర్ కాలనీ, ఓకే, శ్రీనగర్ కాలనీకి ఒకటి పడ్డది. ఇట్లా ఈ డ్రాప్లో 10 రూపాయలు లాసు. మళ్ళీ పికప్ అయితే 1 కిలోమీటర్ అయినా పోతాం కదా. పికప్ లాసు, డ్రాప్ లాసు, అన్ని రకాలుగా లాసు. బైక్ బూస్ట్ అది రైడ్ యాక్సెప్ట్ చేస్తే ఇన్ని పర్సన్లు ఉన్నాయి ర్యాపిడోతో. ఇన్ని పర్సన్లల్లో మనిషి ఎట్లా బతుకుతాడు, ఎట్లా పని చేసుకుంటాడు. రోడ్డు మీదకి ఎక్కేదే పైసల కోసము. ఆ పైసలతో తమాషా చేస్తాడు. ఈ ఓలా కూడా ఊబర్ కూడా మంచి ఆఫర్ పెట్టి కస్టమర్లకు రైడర్లకు మంచి ఆఫర్ పెడితే ఈ బలుగుతుంది. కానీ పాపం పెడతలేరు వీళ్ళిద్దరు. ఒకప్పుడు అయితే నేను ఓన్లీ ఓలానే కొడుతుండే. ఓలా నైట్ స్టార్ట్ అయితే ఓన్లీ నైట్ రైడ్లు కొడుతుండే నేను. అంతకుముందు నైట్ 9 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ పొద్దున 5:30, 6 గంటల వరకు కొడుతుండే. ఓన్లీ ఓలానే కొడుతుండే. నైట్లో కూడా ఓన్లీ ఓలానే కొడుతుండే నేను. అప్పుడే ఓన్లీ నైట్ చేస్తే నాకు అట్లా 1000 రూపాయలు, 900, 1000 రూపాయలు మిగులుతుండే నాకు. నైట్లు ఎట్లా ఎక్కువ రైడ్లు పడాయి. కొన్ని రైడ్లు పడితే ఆ కొన్ని రైడ్లతోనే 1000 రూపాయలు మిగిలించుకుంటుండే నేను. అలాంటిది పాపం ఓలా వడ్డే బంద్ అయిపోయినాయి. ఓలాలు ఏం పడతలేవు. ఓలా ఆన్ చేసి పెట్టినా కూడా ఎప్పుడో ఒకటి అర్ధ గంట కోటి, గంట కోటి అవైనా కూడా పడితే లేకపోతే లేదు. ఊబర్లో రైడ్లు పడతాయి, మస్తు రైడ్లు పడతాయి ఊబర్లో. కానీ అవన్నీ లాస్ రైడ్లు అంటే నువ్వు 1000 కిలోమీటర్లకు నువ్వు వచ్చే పైసలకు సంబంధం ఉండదు ఊబర్లో. కానీ నువ్వు ఎట్టు పోయినప్పుడు ఊబర్లో రైడ్ పడతాయి. సిటీలు ఎక్కడికన్నావో, ఏ టైంలో అన్నావో, ఏ మూలకన్నా ఉండు, రైడ్లు కంపల్సరీ పడతాయి ఊబర్లో. పడితే ఏం లాభం, లాసు. నువ్వు తిరిగే కిలోమీటర్లకు నీకు వచ్చే పైసలకు సంబంధం ఉండదు అలా. మరి దాంతో అట్లా ఒక బాధ ఊబర్తోని. ఇలా పైసలు వస్తాయి అని చెప్పి ఇది కొడితే వీడు పైసలు ఇచ్చాడు పక్క పెట్టి వాన్ గల్ల పెట్ట నింపుకుంటాడు. ఇంత పర్సన్ చెప్తే ఎట్లా ర్యాపిడోగా. శ్రావణి అక్క వచ్చినాక ఇప్పుడు ఒకటి ఊబర్లో రైడ్ తీసుకొని వచ్చినా నాకు చూపించేటప్పుడు 35 రూపీస్ చూపెట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 25 రూపీస్ అయిపోయింది. అదే అంటే నేను షార్ట్కట్లో తీసుకొని వచ్చిన. మరి షార్ట్కట్లో తీసుకొచ్చినందుకు తగ్గిందేమో మరి. ఒకటి పోర్టర్ రైడ్ పడ్డది కొత్తగూడకి, హైటెక్ సిటీకి. ఎంత 700 మీటర్స్ ఏమి ఉండే. పికప్ లొకేషన్. టైం ఎంత అవుతుంది, కరెక్ట్ 2:35 అవుతుంది టైము. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఇందాక రైడ్తో 550 రూపాయలు ఏమో చేసిన అంతే. అంటే పెట్రోల్ ఉపయోగంగా మిగిలిన 550 రూపాయలు. ఇందాక రాగానే బాల్నార్ పోయినా. ఇందాక లాస్ట్ ట్రిప్ నేను బాల్నార్లో పోపించిన ఒక ఎంత 90 రూపాయలు పెట్రోల్ పోపించిన. అంటే పైన చిల్లర ఉండే 90 రూపాయలు. అది ఉపయోగంగా 500 రూపాయలు మిగిలినాయి. ఇప్పుడు 500 చిల్లర, 550 రూపాయలు మిగిలినాయి కరెక్ట్. డ్రైస్ నేను అప్పుడు మూతినాంచలు తీసుకొచ్చిన పోర్టర్ పార్సల్ డెలివరీ అయిపోయింది. మళ్ళీ ఒకటి పోర్టర్ రైడ్ పడ్డది నాకు ఒకటి ఇందాకనే. బేగంపేటలో డ్రాప్ చేయాలి. ఆల్రెడీ లొకేషన్కి వచ్చిన, పార్సల్ తీసుకున్నా. ఎన్ని కిలోమీటర్ పోవాలి దీనికంటే 17 కిలోమీటర్ల రైడ్. ప్రజెంట్ ఇప్పుడు ప్రకాశ్ నగర్ మెట్రో పక్కన ఉన్నా. ఒకటి కోటల్లో రైడ్ పడ్డది, మళ్ళీ ఒకటి రోడ్ నెంబర్ 36కి ఊబర్. ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్కి ఒక డ్రాప్ పడ్డది ఊబర్లో. ఇంకోటి అట్లనే ఫస్ట్ నాకు జూబ్లీస్ రోడ్ నెంబర్ 36కి కోటర్ పడ్డది ఒకటి. కోటర్ అయిపోయిన తర్వాత ఊబర్ ఆన్ చేస్తే ఇది మళ్ళీ ఇంకొక ఊబర్ రైడ్ పడ్డది. దారిలోనే దింపేసి వెళ్ళిపోతాం.
కోటర్కి ఒక 100 వస్తాయి, దీనికి ఒక 50 రూపాయలు వస్తాయి. ఆ పార్సల్ ఇచ్చేసిన అయిపోయింది. దానికి ఎంత 104 రూపాయలు అయితే 110 రూపాయలు వచ్చినాయి నాకు. టైం కరెక్ట్ 6 అవుతుంది టైము. పొద్దున్న నుంచి వెళ్ళి కరెక్ట్ ఇప్పటి వరకు అయితే పెట్రోల్ తీసేయంగా 900 రూపాయలు మిగిలినాయి. అంటే 979 రూపాయలు మిగిలినాయి. 79 అంటే మళ్ళీ రేపటి పెట్రోల్ అయితే 900 రూపాయలు మిగిలినాయి.